ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. నవరాత్రులు పూజలు అందుకున్న లంబోదరుణ్ణి గంగమ్మ చెంతకు చేర్చేందుకు అధికారులు, నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గణపతి వద్ద ఈ రోజు భక్తులకు దర్శనాలను నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలంతా దాదాపుగా ఖాళీగా కనిపిస్తున్న దృశ్యాలు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా దర్శనాలు కొనసాగించారు. వేలాది మంది భక్తులు ఉదయం నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ఈ రోజు రేపు నిమజ్జనం ఉన్న నేపథ్యంలో ఈ రోజు స్వామివారిని దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విగ్రహం పైన ఏర్పాటు చేసినటువంటి మండపానికి సంబంధించినటువంటి అన్ని కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఈ రోజు మొత్తం కూడా విగ్రహానికి రెండు వైపులా ఏర్పాటు చేసిన మండపాలు కావచ్చు, ఇతరత్ర ఇక్కడైతే పూజా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసినటువంటి అన్ని రకాలైన వాటిని తొలగించి ఈ విగ్రహాన్ని కదిపేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మండపం పైన ఉన్నటువంటి కర్రలు అవన్నీ కూడా తొలగించే సమయంలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఎవరైతే ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారో వారంతా కూడా ఈ రోజు ఈ ప్రాంతాన్ని అంతా కూడా పోలీస్ హ్యాండ్ ఓవర్కి అప్పగించడం జరిగింది. ప్రస్తుతం ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీస్ హ్యాండ్ ఓవర్ల నేపథ్యంలో భక్తులు ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ఈ పైన ఉన్నటువంటి మండపాన్ని తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మహాగణపతిని అంటే ఖైరతాబాద్లో కొలువైనటువంటి సప్తముఖ మహాశక్తి గణపతిని రేపు ఉదయం 6 గంటలకు నిమజ్జనానికి తరలించున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రి దాదాపు 11 గంటల సమయంలో మహాపూజ నిర్వహించిన అనంతరం స్వామివారిని ఇక్కడ నుంచి కదిపి మెల్లగా క్రేన్ సహాయంతో టస్కర్ పైకి చేర్చనున్నారు. ఇప్పటికే టస్కర్ సైతం ఇక్కడికి చేరుకొని ఉంది. దాదాపు 2 రోజుల క్రితమే టస్కర్ని ఇక్కడికి చేర్చడం జరిగింది. అయితే స్వామివారికి ఇరువైపులా ఏర్పాటు చేసినటువంటి బాలరాముడు కావచ్చు, అదేవిధంగా రాహుకేతు విగ్రహాలు, కళ్యాణ మహోత్సవాలకు సంబంధించినటువంటి విగ్రహాలను సైతం ఈరోజు సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం టస్కర్ల పైకి చేరుస్తారు. ఇక రేపు ఉదయం 6 గంటలకి మరలా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి ఆలయ కమిటీ సభ్యులు కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామివారిని నిమజ్జనం కోసం ఇక్కడి నుంచి తరలించున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులు ఎవరు కూడా ఈరోజు దర్శనాలకి రావద్దు అని చెప్పేసి ముందుగానే ఆలయ కమిటీ వారు కావచ్చు, ఈ ఉత్సవ కమిటీ వారు కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖ ఇప్పటికే ప్రకటన జరిగింది. ఈ నేపథ్యంలో బారికేడ్ల ద్వారా ఎవరిని లోపలికి రానియకుండా రోపాటి అదేవిధంగా ఎక్కడికక్కడ బారికేడ్లను సైతం పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరూ కూడా ఈ పరిసర ప్రాంతాలకి రావద్దు అని చెప్పేసి దర్శనాలు పూర్తయ్యాయని చెప్పి నేను అర్ధరాత్రితోనే దర్శనాలను ముగించినట్టు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈరోజు భక్తులకి ఇక్కడికి వచ్చేటట్టు అనుమతి మాత్రం ఇవ్వడం లేదు. మరోవైపు ఈ మండపం ఏదైతే ఉందో ఆ మండపాన్ని తొలగించే ప్రక్రియతో పాటు ఈరోజు స్వామివారికి ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అర్ధరాత్రి దాదాపు 11 గంటల సమయంలో మహాపూజ నిర్వహించిన అనంతరం మహాగణపతిని కదిపే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇక్కడ నుంచి మహాగణపతిని కదిపి అర్ధరాత్రి టస్కర్ పైకి చేర్చి వెల్డింగ్ వర్కులను కూడా రేపు ఉదయం 6 గంటల లోపు పూర్తి చేయనున్నారు. కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. అవన్నీ ఇప్పుడు